రాజధాని అమరావతిపై వైసీపీ రోజుకో మాట మారుస్తూ ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. మహిళల్ని కించపరిచారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. రాధాకృష్ణ లాంటి వ్యక్తితో పోరాడడం అంటే కొలువుతో తలగొక్కోవడమే అని సత్యానందరావు అన్నారు. రాజధాని విషయంలో రోజుకొక మాట జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు మాట్లాడడాన్ని వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని ఒక పక్క అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఉంటే ఆ నేపథ్యంలో రాధాకృష్ణ గారు కామెంట్ చేయడం జరిగింది. దానిని ఒక ఉపమానంగా తెలియజేస్తూ దానిపై మహిళలను అవమానించారంటూ వైసీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేయటం తగదు. అది వాళ్ళ రాజకీయ దుర్నీతిని తెలియజేస్తా ఉంది. నిజంగా వైసీపీ నాయకులకు భ్రమ ఉంటే తల్లి విజయమ్మ గారికి లేదా షర్మిలమ్మ గారికి జరుగుతున్న అన్యాయం మీద ముందు మీరు నోరెత్తి దాని మీద కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. మరి ఈనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు ఎవరికి తల వంచకుండా ఒక నిబద్ధతతోటి ప్రజల్లో అభిప్రాయమే తన అభిప్రాయంగా, మరి అధికారులు ఉంటే ఎవరైనా ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ యొక్క ప్రకటనల కోసం ఆదాయం కోసం ఆలోచిస్తారు తప్ప అటువంటి ఆలోచనలు లేకుండా ప్రజాపక్షంగా నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా వ్యవహరించే శైలి అది రాధాకృష్ణ గారికి సొంతం. అటువంటి రాధాకృష్ణ గారితో తలపట్టడం అంటే అది కొరువుతో తలగొక్కున్నట్టే.